తెలంగాణ రాజకీయాల్లో మరికొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మొన్న కొత్త పార్టీని ప్రకటించారు. అయితే కవిత ప్రకటించిన కొత్త పార్టీపై రాష్ట్రంని అధికార కాంగ్రెస్ మరోపక్క బీఆర్ఎస్ అటాక్ ప్రారంభించింది. అంతా గ్యాస్ అంటూ సెటర్ వేశారు. చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో ఆయన నిజమే మంచి చేస్తే సంతోషపడదుమే. నిజమే మంచి చేస్తే మంచి చేస్తూ ఒక రెండు చెప్తాడు మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్పొరేట్ శంకర్ గౌడ్ బలైపోయిండా. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీసీ రోడ్ ఎక్కిండ్రు. ఇది నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టేపోయింది. అది ఏంది? నేను నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు కథ, తెలియదు ఎవరికైనా. నువ్వు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కానూన్ దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుండా నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అదిగానే ఏదైతుందో అడుపోయి నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్ పూర్తి అయితే నువ్వు ఆయనే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు. దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏదైతుందో ఆమె పార్టీ పెట్టిన సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదైతుందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడతామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు, పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి ప్రయత్నం చేయండి. పార్టీ పెట్టుకుంది ఆమె కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేస్తారో కల్వకుంట్ల కుటుంబం, వారు ఆ ఆస్తుల గొడవలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ఆస్తుల గొడవలో ఆమె బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఆమె చెప్తుంది టీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి జరిగిందో దాని గురించి చెప్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఆస్తుల పైన సరైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు.
రెండవది. మూడవది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలా మంది, విజయశాంతి గారు, చాలా మంది పార్టీలు పెట్టారు. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది, పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మన మనిషి. నేను ఒక మాట అంటున్నా, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడి, మేమంతా ఎక్కడి, మనం ఎక్కడి. కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మరో మనిషిని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మరో మనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? రైతు పెద్ద మరణిస్తే ఆ కుటుంబంలో రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? వాళ్ళ కాళేశ్వరం ద్వారా కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కానీ, మిషన్ కాకతీయ ద్వారా కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్లు మలిపినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడా? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడా? ఎందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడు? ఎట్లా కేసీఆర్ మరో మనిషి అవుతాడు? చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ ద్వారా యాదవులు, ముదిరాజులు, బెస్తా కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడా? దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ గారు మరో మనిషి అవుతారా? ఎందుకు మరో మనిషి అవుతారు కేసీఆర్ గారు? తెలంగాణ తెచ్చినందుకు మరో మనిషి అవుతారా? తెచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని తనలాడినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతారా? తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేనటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని మొత్తం భూములు బుక్క పెట్టుకుంటా, తెలంగాణ నీళ్లన్నీ వాళ్ళ గురువు చంద్రబాబు కోసం ఆంధ్రకు మలుపుకుంటా, తెలంగాణ మీద పెత్తనం చేసుకుంటా, తెలంగాణలో విపరీతమైనటువంటి అవినీతి చేసుకుంటూ, తెలంగాణ రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి 2,500 మాట మహాలక్ష్మి కింద అది చేయకుండా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు అవి ఇవ్వకుండా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది చేయకుండా, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్న అవి ఇవ్వకుండా, అంటే ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మరో మనిషి అవుతాడా? తెలంగాణ కోసం అనునిత్యం తాతాలాడి తండ్లాడి తెలంగాణ ప్రజలు ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడు. ఎందుకు కేసీఆర్ మరో మనిషి అవుతాడు? అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అన్ని పత్రికలలో అదే ఉండొచ్చు మేబీ. ఇగో అదే బీఆర్ఎస్ కు నైతికత లేదు, ఈ డ్రామాలు చూడండి. ఇది ఇళ్ల బ్యానరే, ఇగో ఇళ్ల బ్యానర్ వాడతారే, అన్నిట్లో బ్యానరే, ఈనాడులో కూడా బ్యానరే, ఈనాడులో కూడా ఉందా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా మీకు. ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్, రేవంత్ రెడ్డే పైసలు పెడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని. ఎందుకు? టీఆర్ఎస్ ను ఖతం చేయాలని. అమ్మా నేను చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కవిత గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎవరు? వాకిటి శ్రీహరి గారు, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ గారు, 3 ప్రమాణ స్వీకారం చేశారు కదా. అలా నీది 4వ నెంబర్ ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయి మంత్రి పదవులు తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టి వాళ్ళకేది. నువ్వేదో ఆత్మగౌరవ పంచాయతీ ఏంది? మోసం జరుగుతుందని నిలబెట్టి వాళ్ళు. మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా. ఆ రోజు 4వ నెంబర్ నీది ఉండేనా లేదా? ఎస్. నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీద ఒట్టేసి చెప్పినావు కదా, ఈ మాట చెప్పిగా, ఇదే మాట చెప్పు. ఇదే మాట చెప్పు.
నువ్వు ఏఐసిసిలో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పింది ఎందుకు చెప్తావా మా ఈ డ్రామా? ఎవరి కోసం? బీసీ ప్రజలారా, మళ్ళా అయ్యది అయిపోయింది, ఇక ఈమె బయలుదేరింది, జాగ్రత్త. వీళ్ళకి అలవించిన పాపమే. మనం ఈ 78 సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా. ఎవరికి సానుభూతి లేదు, మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కవిత గారు పార్టీని స్థాపించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా కొత్త రాజకీయ పార్టీలు పెట్టుకునే అవకాశం మనకి మన రాజ్యాంగం ఇచ్చింది. అయితే వారు రాజకీయ పార్టీని కేవలం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే కేసీఆర్ గారిని ఓడించడానికే పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది వారి ప్రసంగాన్ని వింటా ఉంటే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు వారికి జన్మనిచ్చిన తల్లి అనే విషయాన్ని మర్చిపోయి, మరి కేవలం జన్మనిచ్చిన తల్లి మాత్రమే కాదు, వారికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గురువు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే కవిత గారి రాజకీయ ప్రస్థానమే లేదనే విషయాన్ని వారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. వారు మాట్లాడుతూ అధికార పార్టీ మాత్రం ఎక్కడా కూడా విమర్శించినట్టుగా అనిపించలేదు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, మా అయితే ఒక 2 నిమిషాలు ఆ 2 పార్టీల గురించి మాట్లాడితే మరి కేసీఆర్ గారి గురించే మరి మొత్తం ప్రసంగం అంతా కూడా ఉన్నది. కాబట్టి మరి ఇది కేవలం కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, ప్రతిపక్షాలు ఎదుర్కోలేక మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని ముందుంచి కేసీఆర్ గారికి వెన్నుపోటును పొడిచి మరి ఈ రోజు అధికారాన్ని అనుభవించాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు. కేవలం అధికార దాహంతో మాత్రమే ఈ పార్టీ ఏర్పడిందనే విషయాన్ని బలంగా తెలంగాణ ప్రజలందరూ మీరు చెప్పినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప ఇంకా ఏది కూడా ఆ స్పీచ్ లో లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రోజు రైతు రాజయ్యండు తెలంగాణలో వ్యవసాయం పండగైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటిని కల్వకుంట్ల కవిత గారు ఈరోజు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టురు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు, దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? మీరు ఒక జాగృతి పెట్టిర్రు, మీకు ఒక మంచి ఆలోచన ఉన్న నాయకురాలుగా ఎదగాలనుకొని మీరు ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క కుటుంబ పాలనలో 10 ఏళ్ళు ఎలా గడిపిర్రు? మరే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ రుతుపవనాల రాక తొందరగానే ఉంటుందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది రైతులకు, సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవహన పరిస్థితులతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరం లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ రాబోయే వారం రోజుల యొక్క వాతావరణం మీద ప్రభావాన్ని చూపించబోతుంది. రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి
మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మైక్రో ఫైనాన్స్ లో జరిగిన 100 కోట్ల స్కామ్లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని, సోదరుడితో కలిసే మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. మంగ్లీ మీడియా సమక్షంలో అబద్దాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రధాన నిందితుడు రామావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్ లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమీర్ పటేల్ కు మధుకున్న సంబంధం ఏంది? ఆమీర్ పటేల్ కు మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు? శివ చౌహాన్ ఎందుకున్నాడు? దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి, మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు? దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు? మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా గాని నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నంతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. ఇట్లా ఉంటే ఇప్పుడే వచ్చినాయి మంగ్లీ అక్క. నాది కూడా చూపిస్తా, ఎంత దరిద్రం ఇది. ఒకసారి గారు ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా, మీడియా మీరే కదా చూసిండ్రు. ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్ష్యం ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ప్రత్యక్ష సాక్ష్యం కదా అది. ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకెందుకు కోపం అంటే, క్యాంపస్ లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడదాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? మనకు డబ్బులు ఆఫర్ మన దగ్గర నడవవు అన్నగా. అవి రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా అంటే, ఇవాళ పెట్రోల్ డీజిల్ కి బారులు తీరితే గడిచిన 3 రోజులుగా రాష్ట్ర ప్రజలు పెట్రోల్ కి డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు, సొరకాయలు కోసేస్తుంటారు. నాకంత ముందు చూపు లేదు అంటే, నేను చంద్రబాబు నాయుడికి ఉన్నంత ముందు చూపు ఈ భారతదేశంలో మోడీ కూడా లేదని చెప్పని గప్పాలు కొడుతుంటారు. అసలు ఆయన కోసే సొరకాయలు ఇక వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలని చెప్పి ఆయన డప్పాలు కొడుతుంటారు. అంటే అసలు వీళ్ళు కోసే సొరకాయలకి అసలు మామూలు రాష్ట్రంలో పండే సొరకాయలు వేయి చాలు. ఇన్ని డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు ఇవాళ ఈ స్థితి ఎందుకు వస్తుంది?
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేకపోతున్నారా? అంటే ఇవాళ పెట్రోలు డీజిల్కి బారులు తీరితే కేవలం మీరు కనపడేది మోటార్ సైకిళ్ళ క్యూ కనపడుతుందేమో, కానీ ఈ మోటార్ సైకిళ్ళ క్యూ కాకుండా ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి అనేది, భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులు అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ నాయుడు గారికి, ముగ్గురికి కూడా స్పృహ లేకపోవటం ఎంత దురదృష్టం ఇది. మొక్కుబడి చర్యగా నిన్న సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. అంటే నగరాల్లో ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే మారుమూల పల్లెటూరుల పరిస్థితి ఏంటి? ఇవాళ కాయగూరల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, సరుకులు ఒక చోట నుంచి ఒక చోటకి మార్చాలంటే, తీసుకెళ్లాలంటే, రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్థితి, మత్స్యకారులు బోటుకి ఏటకెళ్లాలంటే ఇవాళ వేట నిషేధం అనుకోండి. కానీ ఇవాళ ఏది చూసుకున్నా ఇవాళ కాంట్రాక్టులు కూలీలకు వెళ్లాలంటే అక్కడ కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కాంక్రీట్ మిక్సర్లు ఆడని పరిస్థితి, కూలి లేని పరిస్థితి. కాంక్రీట్ వే అంటే మిక్సర్లు కాదు, లిఫ్టులు కూడా పనిచేయని పరిస్థితి. అన్నిటికీ డీజిల్ కావాలి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెటింగ్. ప్రతిదీ వ్యాపారస్తులకి పండగలాగా ఉంది, అంటే బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి పండగలాగా ఉంది. ఇవాళ ఎందుకు మీ అనుభవం చెప్తున్నా, ఇవాళ భారతదేశం నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించడానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికొచ్చింది మీరు? ఇవాళ